6వ అధ్యాయము 17-18 వచనాలు ఒకరు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవల్లని కాక రహస్యమందుగా నీ తండ్రికే కనపడవల్లని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల దేవా, పరిశుద్ధమైన నామములో స్తుతులు ఆచరిస్తున్నాం. ఈ మే నెల మొదటి పరిశుద్ధ వారం 2వ దినం ఉపవాస ప్రార్థన ఆచరిస్తున్నటువంటి మేము ఉపవాసము మీతో సహవాసముగా ఎంచుకొని మా అపరాధములు మా తండ్రి మా అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకోవటానికి నీ బిడ్డలుగా మా తండ్రి నీ పరిశుద్ధమైన సహవాసములు ఈ ప్రార్థన ఆశీర్వాదములు మేము పొందుట మమ్మల్ని మీరు బలపరచుడగా పాటలలోను ఆరాధనలోను సాక్ష్యములలో మీరు తోడుగా ఉండాలి. మేము నీ పనులు ఆచరిస్తున్నాం. ఇటు సమయం మందు అల్పులను దేవా అయోగ్యుడైన నన్ను నీ చిలువు సాధన మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. మీ ఉన్నతమైన పరిశుద్ధమైన సహవాసములను నోటి కూరగా నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని, అట్టి మాటలు మేము విడుటకును గ్రహించుటకును మీ కృపను మాకు దయచేయమని, చేరవచ్చిన బిడ్డలు తలలో వచ్చిన వారిని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్నం కాలపూర్ణ శుభాలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనపడవలెనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనపడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన మనుషులకు కనబడవలెనని కాక దేవునికి మాత్రమే కనబడవలెను. నీవు చేయుచున్న ఉపవాసం మరియు ప్రార్థన దేవునికి కనపడితే నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులకు కనపడితే ప్రతిఫలం రాదని. అందుకని మనుషుల కంటే దేవునికి కనపడేటట్లు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. మన ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లు మనుషులకు కనపడకుండా ఉండాలంటే మన ముఖం కడుక్కోవాలి, తలకు నూనె పెట్టాలి. అప్పుడు దేవునికి కనపడుతుంది, మనుషులకు కనిపించదు. ఉపవాస ప్రార్థన దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధాన్ని, ఆ సంబంధం పైన దృష్టి పెడుతుంది. ఉపవాస ప్రార్థన అంటే నీకు దేవునికి వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఉపవాస ప్రార్థన దేవునితో
నీకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని అది దృష్టి పెడతా ఉంది. మన ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం ఆ తర్వాత మనుషుల దృష్టిలో చూపటానికి కాదు, కానీ దేవుని దృష్టిలో చూపటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఉపవాస ప్రార్థన. చాలామంది అంటుంటారు, ఎక్కడికి వెళ్తున్నామయ్యా అంటే, వాళ్ళ ఊళ్ళండి ఈరోజు మా చర్చిలో ఉపవాస ప్రార్థన, అందుకే నేను ప్రార్థనకి వెళుతున్నాను అంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిఫలం అనేది దేవుడు మన విశ్వాసానికి, మన యొక్క విధేయతకు, మన యొక్క వినయానికి, మన యొక్క నిజాయితీకి ఇచ్చే ఆత్మీయ బహుమతి ఏమిటంటే ప్రతిఫలం. నా ఆత్మీయ జీవితానికి బహుమానం ఏంటంటే ప్రతిఫలం. కాబట్టి ఇక్కడ 7 రకాల ప్రతిఫలాలు దేవుడు మనకి ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటిగా ప్రియులారా, మీరు జ్ఞాపకం చేస్తే అంతరంగ శాంతి, హృదయాంతరంగంలో శాంతి అంటే నెమ్మది. ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తే, హృదయంతో కలవరంతో నిండినటువంటి వారు ఎక్కువగా కనపడతారు. హృదయ కలవరంతో ప్రభు కూడా తన శిష్యులతో చెప్తాడు, మీ హృదయాలను కలవరపడలేకండి అని. కానీ మన జీవితంలో కలవరము, ఆందోళన, టెన్షన్లతో, బీపీ షుగర్లతో, హార్ట్ అటాకులతో, అనేకమైన సమస్యలతో హృదయం యొక్క కలవరాన్ని మనం కలిగి ఉన్నాం. కానీ హృదయంలో శాంతి, సమాధానం లేదు. అందుకనే అంతరంగం అనగా హృదయంలో శాంతి అంటే పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి ప్రియుల, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనంటే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందండి. దేవునితో సంబంధం ఎలా ఉంటుందో తెలుసా? మనసు ప్రశాంతత ఉంటుంది. మనుషులతో సంబంధం ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన వేదనలకు సూచనగా. ఎందుకంటే మనుషులు అనుకోని రీతిలో నమ్మించి మోసం చేస్తారు, కానీ దేవుడు నమ్మిన వారికి సహాయపడతాడు. దేవునికి మనుషులు కూడా వ్యత్యాసం. దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం వలన మీ మనస్సులకు ప్రశాంతంగా ఉంటుంది. కోపం, బాధ, భయం, అలజడి ఇవేమీ వారి హృదయాంతరంగాల్లో ఉండవు. అవి లేకుండటమే హృదయాంతరంగంలో శాంతి. అంటే అంతరంగ శాంతి అంటే అదే. వేదన కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, భయం కానీ, అలజడ కానీ ఇవేమి మన హృదయంలో లేకుండా ఉండటమే అంతరంగ శాంతి అంటారు. దేవునితో సమాధానం అంటే ఆధ్యాత్మికమైనటువంటి శాంతి. ఇది మన హృదయాలను, మన మనస్సులను, ఆలోచనలను కాపాడుతుందంట. దేవుని సమాధానం అంటే ఆధ్యాత్మికమైనటువంటి శాంతి. మన హృదయాలని, మన మనస్సులను, మన ఆలోచనని కాపాడుతుంది. అంటే ఎప్పుడు మనసులో చెడు ఆలోచన రాకుండా, ఎప్పుడు మనస్సులో మరి భయంకరమైనటువంటి ఆ దుష్క్రియలు, ఆలోచనలు రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. అందుకనే
భక్తుడైనటువంటి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథం, ఎవరి మనస్సు మీద ఆనుకొనునో దానిని పూర్ణ శాంతి గల వాడిగా కాపాడుకో, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి పిల్లలు, అంటే ఎవరి మనస్సు దేవుని మీద మరి దేవుడి మీద ఆనుకుంటుందో, ఎవరి మనస్సుని మీద ఆనుకునునో వాడిని నీవు పూర్ణ శాంతి గల వాడిగా కాపాడు. అంటే మన మనస్సు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించెదను నిన్ను నేను మనసారా, స్తుతించెదను నిన్ను నేను ఎవరి మనసు దేవుడిని స్తుతిస్తుందో వారి యొక్క హృదయ ఆలోచనలు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి వారి హృదయ ఆలోచనలను కాపాడుతూనే ఉంటుంది. అందుకనే ప్రియులారా, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. రెండవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం జ్ఞాపకం చేస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలునీయుడి. ఏ వేళలంటే మన హృదయాన్ని క్రీస్తు సమాధానం, ఆయన అనుగ్రహించే సమాధానం నీ హృదయాలను పరిపాలించేదిగా. కాబట్టి ఒకటి అంతరంగ శాంతి, అంటే హృదయాంతరంగం, హృదయంలో ప్రశాంతత. నేటి దినాల్లో చాలా మందికి హృదయం కలవరంతోనే, భయంతోనే, టెన్షన్లతోనే, అనేకమైన అలజడలతోనే, హృదయ ఆందోళనతోనే వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రశాంతత కలిగి మనశ్శాంతి కలిగినటువంటి జీవితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రియులారా, అంతరంగ శాంతి ప్రతి విశ్వాసి కావాలి. అది ఎలా వస్తుంది అంటే, రహస్యమంతుడా నీ తండ్రి నీ ప్రార్థన చూసినప్పుడు ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ ప్రతిఫలమే హృదయాంతరంగ శాంతి. రెండవదిగా ప్రియులారా, ఆత్మీయ అభివృద్ధి. మనం చాలా మంది ఈ లోకంలో రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటారండి. మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది అభివృద్ధి చెందుతున్నారు. దేనిలో అభివృద్ధి చెందుతూ ఉన్నారంటే, లోకములోనా దేవునిలోనా, ఎవరిలో నీవు అభివృద్ధి చెందుతున్నావు? ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటి? ఆత్మీయ జీవితం అంటే ఏంటి? ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఏంటి? ఆత్మీయ జీవితంలో నువ్వు పొందుకోగలిగినటువంటి ఆశీర్వాదాలు అనేకముగా దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. అందుకనే ప్రియులారా, ఆత్మీయ అభివృద్ధి అని అంటే ఆత్మ ఫలించడం, నీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా. పౌలు గారు చెప్తారు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూడండి. 22, 23 వచనాలు. దయాలత్వం,
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన క్రీస్తు యేసు సంబంధులు సరే. ఇక్కడ ఆత్మీయ అభివృద్ధి రెండవది. ఒకటి అంతరంగ శాంతి, అంటే హృదయంలో నెమ్మది, హృదయంలో మనశ్శాంతి కలిగి, మనసులో శాంతి కలిగి ఉండటం మొట్టమొదటిది. రెండవది ప్రియులారా ఆత్మీయ అభివృద్ధి. ఈ ఆత్మీయ అభివృద్ధి అంటే ఆత్మఫల ఏమిటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, వినయం, సాత్వికత, ఆశ, నిగ్రహం. అంటే ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ. ఒకటి సంతోషం, అంటే మన మనస్సు లోపల గొప్ప ఆనందం, అంటే కష్టకాలంలో కూడా ఆనందాన్ని ఇచ్చేది సంతోషం. చాలా మంది సంతోషం ఉన్నప్పుడే సంతోషంగా ఉంటారు, కష్టంలో దుఃఖపడతారు, వేదన చెందుతారు. కానీ విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే కష్టములో కూడా, శ్రమలో కూడా, దుఃఖములో కూడా నీవు సంతోషముగా ఉండాలి అనేది దేవుని వాక్యము. ప్రియులారా మనస్సులో గొప్ప ఆనందం ఉందా? మనకి మనస్సులో ఆనందం ఉందా? మన మనస్సు ఎక్కడెక్కడో చంచలిస్తూ ఉంటున్నాడు. చంచల మనస్తత్వం మనలో ఉంది, కానీ మన మనస్సులో సంతోషం ఉందా? నువ్వు కష్టపడుతున్నావు, కష్టకాలంలో కూడా సంతోషపడేదే పిల్లగా మనలో ఉన్నటువంటి మరి మనస్సు లోపల గొప్ప ఆనందం, సంతోషం. అంటే కష్టకాలంలో కూడా ఆనందపడటమే సంతోషం. రెండవది ఏంటి? సమాధానం. మనస్సులో ఒక ప్రశాంతత. సమాధానం అంటే మనస్సులో ఒక ప్రశాంతత, కలహం లేని ఒక పరిస్థితి. మనలో కలహం ఉందా? ఆలోచించే ప్రియాగా దేవుని వాక్యం ద్వారా సంతోషము, సమాధానం. మూడవది ఓర్పు. వేరే వారి పట్ల ఓపికతో కూడా ఒక నిశ్శబ్దత కలిగి ఉండాలి. మన ఎదుటి వారి పట్ల వారి యొక్క అపరాధాలను కానీ, వారి యొక్క దోషములను కానీ మనం క్షమించే వారిగా మనం ఉన్నామా? ఓర్పు కలిగి ఉన్నామా? సహనం కలిగి ఉన్నామా? చూడండి, మనం ఎలా అంటున్నాం? మన ప్రార్థన జీవితం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితంలో నీలో ఓర్పు ఉందా? సహనం ఉందా? లేకపోతే నీలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఆవేశంతో కూడుకున్న శోధనతో నీవు జీవిస్తున్నావా? ఎలా ఉంటున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎదుటి వారి పట్ల కష్టములో కూడా ఒక నిశ్చయిత కలిగి మనం జీవించాలి. వారిని ప్రేమించే వారిగా ఉండాలి. ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, ఒక ఐదవ మతస్థులు అడుగుతున్నారయ్యా, బైబిల్ యొక్క నిర్వచనం ఏంటి? బైబిల్ మొత్తానికి దాని అర్థం ఏంటయ్యా అని మనం ఎవరైనా ఒక అన్యులు అడిగినప్పుడు మనం ఏం చెప్తామండి? ఏం చెప్తాం? ఏమా రోజు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. స్తుతి స్తుతి స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, దేవుని స్తుతిస్తున్నటువంటి నీవు బైబిల్ యొక్క నిర్వచనం అడిగినప్పుడు నీలో సమాధానం ఏంటి? ఏంటమ్మా సమాధానం? ఏమా ఏంటి సమాధానం? ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రభువు యేసయ్య చెప్పిన మాట.
లోకరక్షకుడైన క్రీస్తు చెప్పిన మాట. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే ఓర్పు అంటే ఎదుటి వారి పట్ల కష్టములో కూడా, ఒకవేళ నీకు కష్టాన్ని కలిగించినా కూడా వారి పట్ల సహనము కలిగి ఓర్పు కలిగి ఉండాలి. మనం ఎట్టుండో తెలుసా? ఒకడు ఇడుద్దామంటే ఒకడు కలుద్దాం, ఇడుద్దామంటే కలుద్దాం అన్నట్టుంటాడు. ఎడమంటేనేమో పాము కోపం, కదమంటేనే గొప్ప కోపం అన్నట్టుగా ఉన్నాం. మన విశ్వాసం అలాగే ఉంటుంది. తర్వాత ప్రియులారా, దయాలత్వం. ఈ దయాలత్వం అంటే ఇతరుల పట్ల వారి యొక్క అవసరతల్లో మరి వారి అవసరం చూసి వారికి సహాయపడటమే ఒక కోరికగా, అదొక దయాలత్వంగా మనం చూస్తున్నాం. మనం ఇతరులకు సహాయం చేయగలిగినది కూడా సహాయం చేయం. అది పెద్ద నేరం తెలుసు మీకు బైబిల్ గ్రంథంలో. చాలా పెద్ద నేరం. ఒక వ్యక్తికి నువ్వు సహాయపడగలవు, నువ్వు ఆదుకోగలవు, నువ్వు ఆదరించగలవు, నువ్వు సహాయం చేయగలవు, కానీ సహాయం చేయవు. దయాలత్వం అంటే ఇతరుల పట్ల వారి అవసరతలను చూసి వారికి సహాయపడటం దయాలత్వం. మంచితనం మన ఆలోచనల్లో, మన మాటల్లో మరియు మన పనుల్లో ఒక మంచి మార్గం ఉండాలి. క్రైస్తవుల మాటల్లో, క్రైస్తవుల యొక్క ఆలోచనలో, భక్తుల యొక్క ఆలోచనలో ఏముండాలంటే ఒక మంచి మార్గం కనపడాలి. నువ్వు దేవుడిని నమ్మిన వాడు అయితే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుడిని స్తుతించేవాడివైతే, దేవుని ఆరాధించి ఆయన మేలును పొందుకొని విశ్వాసం కలిగినటువంటి ఒక క్రైస్తవ కుటుంబం అయితే, ప్రియులారా, నీలో మంచితనం, మనస్సులో, మన మాటలో, మన యొక్క ఆలోచనలో, మన పనుల్లో మంచి మార్గం ఉండాలి. చెడు మార్గాన్ని, అందుకనే చెడు మార్గాన్ని చాలా మంది అనుసరిస్తారు. 10 మంది చెడ్డల్లో ఒక మంచోడున్నా కూడా చెడ్డోడిగా మారిపోతాడు. ఒక చెడ్డవాడిని మంచివాడిగా మార్చడం చాలా కష్టం అండి. మంచోడిని చెడ్డగా మార్చడం చాలా ఈజీ. కాబట్టి ప్రియులారా, మన పని, మన ఆలోచన, మన క్రియలలో మంచితనం ఉండాలి. ఒక మంచి మార్గం, ఆ మార్గమే క్రీస్తు ఎన్నుకున్న క్రీస్తు మార్గం. ఆ తర్వాత ప్రియులారా, విశ్వాసం. దేవునిపై, ఇతరులపై మనకున్న నమ్మకం. అంటే దేవుని మీద ఎంతవరకు నమ్మకం కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావు? ఆచారపూర్వకంగా వస్తున్నావా? వారు చూసి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? కాలక్షేపానికి దేవుని సన్నిధికి వస్తున్నావా? లేకపోతే దేవుని ఎలా భక్తితో, భయముతో దేవుడిని స్తుతించడానికి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? నువ్వు ఎలాగ దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవుని మీద నమ్మకంతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో లేదో నీ హృదయాంతరంగా నీ పరిశీలన చేసుకో. దేవుని సన్నిధికి వచ్చేవారు దేవునిపై నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, ఇతరులపై నమ్మకం ఉంచాలి. ఆ తర్వాత ప్రియులారా, సాత్వికం అంటే ఇతరుల పట్ల సానుకూలమైనటువంటి ఒక మంచితనం. సాత్వికత అంటే ఇతరుల పట్ల సానుకూలమైన ఒక మంచితనం. తర్వాత ఆశా నిగ్రహం. మన కోరికలను, మన యొక్క ఆలోచనలను నియంత్రించే ఒక శక్తి ఆశా నిగ్రహం. మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలకు ఒక పేరు పెట్టాడు ఒక భక్తుడు, గొంతెమ్మ కోరికలు. ఆ గొంతెమ్మ కోరికలు ఎప్పుడు తీరు. ఇతర విశ్వాసులు దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఒక విశ్వాసికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విశ్వాసి దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నాకు నీ సహాయం కావాలి ప్రభువా, నేను రోజు నడవలేకపోతున్నాను,
నాకు ఒక సైకిల్ కొనుక్కునేటట్టు సహాయపడు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన యథార్థంగా చేశాడు కనుక ఆ వ్యక్తికి సైకిల్ కొనుక్కునే విధమైనటువంటి సహాయం, ధన సహాయాన్ని దేవుడు వేరే రూపంలో అనుగ్రహించాడు. ఈ రెండో వాడు తన స్నేహితుడు, ఇతను కూడా దేవుడు అంటే భయభక్తులు ఉన్నవాడు. అరే నా స్నేహితుడు ప్రార్థన చేసి తనకు అవసరమైనటువంటి సైకిల్ కొనుక్కున్నాడు, నేనెందుకు కొనుక్కోకూడదు అని ఇతను కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను ప్రయాణం చేయడానికి నాకు ఒక స్కూటర్ కావాలయ్యా అని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అడిగాడంటగా, నీకేం కావాలి భక్తుడా అంటే, నా ముందు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి కంటే నాకు రెట్టింపు ఆశీర్వాదం, ఆయనకి సైకిల్ ఉంటే నేను స్కూటర్ కొనుక్కోవాలి అన్నాడు. ఆ రీతిగా సైకిల్ పోయింది, స్కూటర్ పోయింది, కారు పోయింది, అన్నీ పోయాయి. ఇవన్నీ మొదటి వ్యక్తి గమనించి మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా ఈ లోకంలో ఉన్న పాపాన్ని నేను చూడలేకపోతున్నాను కనుక అయ్యా నాలో ఒక కన్ను తీసేయ్యా అని మొదటి వాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అన్నాడంట, అయ్యా నీ కోరిక నేను తీరుస్తాను, ఒక కన్ను తీసేస్తాను. ఈ రెండో వాడు వచ్చి ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతున్నాడయ్యా, అతనికి ఏదైతే నువ్వు ఇచ్చావో దానికంటే రెట్టింపు నాకు ఇమ్మన్నాడు. అతను అది ఏమి ఇచ్చాడు? ఒక కళ్ళు తీసేశాడు. ఇప్పుడు ఇతనికి ఏమి ఇవ్వాలి? 2 కళ్ళు తీసేశాడంటే దీన్ని ఏమంటారు తెలుసా? గుర్తింపు. మన కోరికలు తీరవు కానీ ఆ కోరికల పట్ల ఆశ కలిగి ఉంటాం. అందుకని ప్రియులారా, మన యొక్క ఆత్మీయ అభివృద్ధికి ముఖ్యమైనటువంటి మూలాలు ఆత్మ ఫలాలు ఫలించు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఎన్ని ఉన్నాయి? ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. ఈ 9 ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే నీ యొక్క హృదయాంతరంగంలో ప్రియులారా ఆత్మీయ అభివృద్ధి నీవు పొందుకుంటావు. మూడవదిగా మనం జ్ఞాపకం చేస్తే ఆత్మీయ బహుమతులు. ఆత్మీయ బహుమతులు, ఆత్మీయ అభివృద్ధిని చూస్తాం, అంతరంగంలో మనశ్శాంతిని చూస్తాం. మూడవది మరి ఆత్మీయ బహుమతులు ఏంటి? అవి ఎలా ఉంటాయి? మనం ఎప్పుడన్నా తీసుకున్నామండి ఆత్మీయ బహుమానం? ఏమా ఆత్మీయ బహుమతి మనం ఎప్పుడన్నా పొందుకున్నామా? మీరు తీసుకున్నారో లేదంటే నేను చాలా బహుమానాలు పొందుకున్న ఆత్మీయ బహుమానాలు. ఎలా ఉంటుందో తెలుసా? మత్తయి సువార్తలో చెప్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చదవండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో దాసులతో చెప్పాడు. ఏం చెప్తున్నాడండి దాసులతో? యజమాని సంతోషంలో పాలు పొందాలంటే యజమానికి నమ్మకమైన దాసుడిగా ఉంటేనే ఆ యజమాని సంతోషంలో పాలు పొందుతాం. ఇప్పుడు మనకి యజమాని ఎవరు? చారమ్మ తన భర్తను యజమాని అని పిలుస్తుంది కదా, నా యజమానుడు అని పిలుస్తుంది. మన ఆత్మీయ యజమాని మన తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క యజమానికి నమ్మకమైనటువంటి దాసులుగా మనం ఉండాలి. అంటే విశ్వాస జీవితంలో నమ్మకం, ప్రార్థన జీవితంలో నమ్మకం. ఈ నమ్మకం మనం ఎప్పుడైతే ఉన్నామో, కొంచెంలో నమ్మకం ఉన్నాడు, అనేకమైనటువంటి వాటి మీద అధికారిగా నియమించాడు. అలా నియమించడమే కాదండి,
దేవుడు ఆ యజమాని యొక్క సంతోషంలో కూడా పాలు పొందుతూ ఆత్మీయమైనటువంటి బహుమానం పొందుకున్నాడు. నమ్మకమైన దాసుని యజమానిని మెచ్చుకుంటున్నాడు. యజమాని మెచ్చుకున్నాడు. అతనికి ఎక్కువ బాధ్యతలు ఇస్తున్నాడు. మనకు అప్పగించిన పని ఆ యొక్క బాధ్యతను నమ్మకంగా జరిగించటం దేవుడు ఇచ్చే ప్రతిఫలం మనకి. ఆయన సంతోషంలో పాల్గొంటాం. అనేకమైన వాటి మీద నియమింపబడ్డాడు. కాబట్టి మనకు అప్పగించిన పని యొక్క బాధ్యత, నీకు విశ్వాస జీవితంలో ఒక బాధ్యత ఉందండి. ఒక సంఘ సభ్యుడిగా నీకు ఒక బాధ్యత ఉంది. ఒక విశ్వాసురాలిగా, ఒక విశ్వాసుడిగా నీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నీవు నమ్మకంగా నెరవేరుస్తున్నావా? నమ్మకంగా నెరవేరుస్తున్నావు ప్రియులారా? మన యొక్క నమ్మకత్వాన్ని గురించి ఎక్కువ బాధ్యత అప్పగిస్తారు. అందుకని పౌలు చెప్పిన మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నారు. మరియు చాలా మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడునై ఉండుట అవశ్యము. అంటే గృహ నిర్వాహకులు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడై ఉండాలి. దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు మోషే కదా. మరి మనం మన ఇంట్లోనే మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం, ఇంకా దేవుడి ఇంట్లో ఏమి నమ్మకంగా ఉంటాం? అని తండ్రిని నమ్మించలేకపోతున్నాం, తల్లిని నమ్మించలేకపోతున్నాం, రక్త సంబంధికులు నమ్మించలేకపోతున్నాం. వారు కూడా ఏదో ఒక రకంగా అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ నీ యొక్క సంతోషకరమైన జీవితాన్ని లోకంలో కొనసాగిస్తూనే ఉంటున్నావు. తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పే యవనస్తులు ఎంతమంది లేరు? కాలేజీకి వెళ్తున్నానని చెప్పి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారా? ఉన్నారా లేదా? ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నానని చెప్పి ఫ్రీడ్తో పార్క్ వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు? ఇవన్నీ లోకంలో జరుగుతున్నాయి. అంటే నీ గృహంలోనే, నీ ఇంటిలోనే, నీ తల్లిదండ్రులు ఎదుటే, నీ రక్త సంబంధికులు ఎదుటే నువ్వు నమ్మకం ఉండలేకపోతున్నావు. ఇంకా దేవుని ఇంట్లో ఎలా నమ్మకం ఉండవు? అందుకనే ఉన్నాడు, గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడు అవశ్యకం. కాబట్టి మన ఇంట్లో దేవుడు ఇంటిలో ఇప్పుడు మనం ఉన్నాం. దేవుడి ఇంట్లో ఎక్కడున్నాం మనం? దేవుని ఆలయం ఎందుకు కడతారో తెలుసా? అంటూ చర్చి ఎందుకు కడతారో తెలుసా? ఆ చర్చిలో దేవుడు ఉంటాడనా? అక్కడే ఉంటాడనా? మరి ఎందుకు కడుతున్నామనంటే భగవంతుడిని ప్రార్థించడానికి ఒక పరిశుద్ధమైన స్థలం కావాలి. కాబట్టి ఆ పరిశుద్ధమైన స్థలము ఒక ఆలయముగా ఏర్పాటు చేసుకొని అది పరిశుద్ధమైనటువంటి స్థలముగా భావించి అక్కడ ప్రార్థన చేస్తే అది దేవుని ఇంటిగా పేరు పెడితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అది ఒక నమ్మకం ప్రియ. అంటే దేవుని ఇంటిలో నమ్మకమైన వారిగా మనం ఉంటున్నామో లేదో, విశ్వాసులైనా, సాధకులైనా, డీకెన్స్ అయినా, సంఘ పెద్దలైనా, స్త్రీల సమాజమైనా ప్రతి ఒక్కరు తనను తాను ప్రశ్నించుకోవాలి. దేవుని ఇంట్లో మనం నమ్మకం ఉంటున్నామా? ఇప్పటికి ఎన్నైపోయినాయండి ఏవే విషయాలు? ఒకటి అంతరంగములో శాంతి, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ బహుమానం. ఇప్పుడు నాలుగవది ప్రార్థనకు జవాబు. మన ప్రార్థనకు జవాబుగా ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. ఏంటి ఆ ప్రతిఫలం, ఆ ప్రార్థన యొక్క జవాబు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుకుంటాం. నా యందును మీరును మీ యందు నా మాటలను
చేయుచున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరు మన ఏం ఏముండాలట? ఏముండాలండి? దేవుని మాటలు ఉండాలి. నీలో దేవుని మాటలు ఉన్నాయా, దెయ్యం మాటలు ఉన్నాయా? మనకుండేది ఎక్కువ దెయ్యం మాటలు. పని పాట లేకుండా ఆ తండ్రి సంపాదించుకొస్తే ఆ తిని బలాదులుగా తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ తిరగట వాటి నుంచి మళ్ళీ ఇంటి మీద తగాదాలు ఇచ్చిపెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? అయితే ప్రియులరా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడుతుంది. అంటే దేవుని మాటలు మనలో ఉంటాయి. మన దేవుడిని ఏమడిగినా మనకి ఇస్తాడట. ఆయన మాటలు మనలో లేకుండా, ఆయన వాక్యం మన హృదయంతరంగాల్లో లేకుండా నువ్వు దేవుడిని అడిగితే ప్రయోజనం లేదు, ప్రయోజనం ఉండదు. అందుకనే దేవుని వాక్యములు ప్రియులరా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా యందు మీరు అంటే మన దేవుని యందు ఉండాలి, దేవుని మాటలు మన యందు ఉండాలి. అప్పుడు మీకు ఏమి ఇష్టమవుతుందో అది మీరు అడగండి, అది నేను మీకు ఇస్తాను. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఏం చెప్తాడు? ఎడవ చేయడం అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి ఇవ్వడు. అడిగితే ఇస్తానన్నాడు దేవుడు. అడిగే మనస్సు మనలో లేదు. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాల్లో మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతుల్లో. అంటే దేవుడు తండ్రి కుమారుని యందు మహిమపరచడానికి, తండ్రి కుమారుని యందు మహిమపరచడానికి మీరు నా నామమును దేనిని అడుగుతారు దానిని. అంటే మనం అడిగే దాని వలన తండ్రి నామం మహిమపరచబడుతుంది, క్రీస్తు నామం మహిమపరచబడుతుంది. అంటే దేవునికి మహిమకరంగా మనం అడగాలి. ఇద్దరు విశ్వాసులు ప్రియులరా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. లంచ్ టైం అయింది. ఎవరు క్యారేజీని వాళ్ళు తీసుకున్నారు, భోజనాన్ని కూర్చున్నారు ఎదురెదురుగా. ఒకరి క్యారేజీలో మంచి భోజనం, గుమగుమలాడే భోజనం, బయట వాసన వచ్చేటట్టుగా ఉంది. మరొకరి క్యారేజీలో మజ్జిగన్నం, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ. ఎదురెదురు ఎవరి క్యారేజీలు వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, కూర్చున్నారు, చేతులు కట్టుకున్నారు, భోజనం చేస్తున్నారు. ఈ మంచి చికెన్ మటన్ ఉన్న క్యారేజీ అతను తింటుంటే ఈ మధ్యగన్నం ఉన్న వ్యక్తికి నోరు ఊరుతుంది. నాకేమని అడగడానికి విశ్వాసం అడ్డొస్తుంది. ఎలా అడగాల అని ఆలోచన చెప్తూ బాగా బైబిల్ చదువుకునేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆయన అడుగుతున్నా అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారికి ప్రేమించు అన్నాడంట. ఈయన తప్పు తిన్నాడా? ఈయనేమంటున్నాడు, నీ పొరుగువాడి దేవుడు నీవు ఆశింపకూడదు అని డైరెక్ట్గా నీ కోపం చూడా అని అడగలేక, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన ఏమన్నాడు, నీ పొరుగు వారి దేవుడు నువ్వు ఆశింపకూడదు. అలాంటప్పుడు నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా నామమున దేవుని మీరు అడుగుదురు, తండ్రి కుమారుని మహిమపరచడానికి నేను దానిని చేతును అంటున్నాడు తండ్రి. నా నామము మీరు నన్నేమడిగినా నేను చేస్తాను. మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. మన ప్రార్థన వెళ్ళలేదు అని మనం అనుకున్నామంటే నీలో అపనమ్మకం ఉన్నట్లే.
నీలో అపనమ్మకం ఉండట్లే. నేను మా అత్తగారికి 6 సంతానం, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళు తిల్లూరు గ్రామం, నేను 2వ అల్లుడిని. వాళ్ళు 6 ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు. ఆ రోజుల్లో అంతా వ్యవసాయం పనులు చేసుకున్నాం. నేను మా పాస్టర్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత 32-33 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నప్పుడు నాకంటే ముందు మా సడ్గుడికి పెట్టాడు. మొదట పెద్ద కూతురికి వివాహం అయింది. ఆమెకు 9 సంవత్సరాలు గర్భంలో లేదు. అప్పుడు నేను సేవలో కొత్తగా ప్రార్థన జీవితాన్ని ప్రారంభించానంటే ఫస్ట్ నుంచి ప్రార్థన జీవితం అలవాటే, కానీ దేవునిని బలపడుతూ సేవ చేయాలనేది ఆతృతతో ఆనాటి దినాల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ రోజు 9 సంవత్సరాల తర్వాత కుమారుని కంటావు అని నాకు ఎందుకో ఒక ప్రేరేపణ వచ్చింది. అది దర్శనం అని కూడా తెలియని స్థితిలో ఉన్నాను. నేను మా వదిలి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మా నీకు ఇప్పుడు 8 సంవత్సరాలు పెళ్ళి, 9వ సంవత్సరం ముగింపులో నీకు కడుపున కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఈ అబ్బాయి ప్రార్థన చేసుకునేవాడలే ఏదో చెప్పాడు అనుకున్నారు, కానీ నమ్మల. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నమ్మాడు. అంటే దేవుడితో విశ్వాస సంబంధమైన జీవితం ఉంటే నీ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు నీకున్న ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని అడిగే విధానంలో అడగాలి. అడగలేని స్థితిలో మనం ఉంటున్నాం అంటే దేవుడు ఏమడుగుతాం? కాబట్టి ప్రియులారా, 4వది ప్రార్థనకు జవాబు అనే ప్రతిఫలం ఎలా వస్తుందంటే దేవుని యందు నీవు ఉంటే, నీ యందు ఆయన మాటలు ఉంటే నువ్వేమడిగినా దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. 5వది ప్రియులారా, దేవుడు సమీపంగా ఉంటాడు. 5వది ఏంటో తెలుసా? దేవుడు మనుషులకి కనపడకుండా రహస్యమున్న నీ తండ్రికి కనపడినట్టు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఉపవాసం చేస్తే 5వదిగా నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే దేవుడు సమీపంగా ఉంటాడు. యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు, 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, దిమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకో. దేవుని యొద్దకు వచ్చే వారికి వారి హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. దిమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి, మీ చేతులను శుభ్రం చేసుకోండి. దేవుని ఎదురుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదురుకు వస్తాడు. మన దేవుని ఎదురుకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. 6వదిగా మనం జ్ఞాపకం చేస్తే ప్రియులారా, దేవుని మాట శ్రద్ధగా విను. దేవుని మాట శ్రద్ధగా వింటే ఫలితం ఏంటో తెలుసా? ప్రతిఫలం భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం అంటూ ఉన్నాడు, నీకు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. మనుషులకు కనబడకుండా రహస్యమైన దేవుడికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసమును నీవు ఆశ్రయిస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యము, ఆయన నీకు ఇస్తున్న ప్రతిఫలము ఈ
జనుల కంటే గొప్పగా నిన్ను చేస్తాడు. ఈ భూమి మీద మనుషులు దేవుని మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించలేకపోవటానికి కారణం దేవుని మీద నమ్మకం లేకపోవడం. దేవుని మీద నమ్మకం లేకపోవడమే కారణం. కాబట్టి ఈ లోకంలోని సుఖభోగాలకి దూరంగా ఉండవలసి వస్తుందేమోనని స్వార్థంతో దేవునికి దూరంగా జీవిస్తున్నారు చాలామంది. అంటే లోక సంబంధమైన జీవితం మీద ఆశ, ఈ లోక సంబంధమైన జీవితమే మనకి ఆ శాశ్వతం అనుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన జీవితం మనకు ఉంది అనేది చాలా మందిలో ప్రియులారా. మరి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం లేకపోవడం. ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? చేతులకు ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? విశ్వాసంతో నమ్మేవారు ఎంతమంది? భయంతో నమ్మేవారు ఎంతమంది? భక్తితో నమ్మేవారు ఎంతమంది? ఏంటి ఒకరు చేయొద్దంటే ఎవరు నమ్మకలేదు. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు మీ చేతులు పైకి లేదు. నేను ధైర్యంగా పైకి లేక నా చేయి తెచ్చడం, మీరు పైకి ఎత్తట్లేదంటే మీకు దేవుని మీద చాలా చేతులు పైకి లాగట్లేదు, అంటే నమ్మకం లేని వాళ్ళున్నారా? దేవుని వాక్యం అంటుంది ప్రియారా, ఈ లోకంలో సుఖభోగాలకు దూరంగా ఉండవలసి వస్తుందేమోనని స్వార్థముతో దేవునికి దూరంగా జీవిస్తావు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానని దేవుడు చెప్తున్నాడు. సాతాను మాత్రం నువ్వు దేవుని మాట వింటే, దేవుని మీద ఆధారపడితే ఈ లోక సుఖాలకు దూరమైపోతామని సాతాను అంటున్నాడు. చూడండి, దేవుడికి సాతానికి ఎంత వ్యత్యాసం ఉంది. నువ్వు దేవుని మాట శ్రద్ధగా ఉంటే ఈ భూమి మీద సమస్త జనుల కంటే దేవుడిని హెచ్చిస్తానని దేవుడు చెబుతుంటే సాతాను ఏమంటుందో తెలుసా? నువ్వు దేవుని మాట ఉంటే, దేవుని మీద ఆధారపడితే ఈ లోక సుఖాలకు దూరమైపోతావు. ఈ భూమి మీద అందరికంటే తక్కువ వాడవుతామని సాతాను మనుషులను భ్రమపడుతుంది. చూడండి, దేవుని మాట వింటే ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడో తెలుసండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే దేవుని మాట శ్రద్ధగా ఉన్నప్పుడు భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను దేవుడు ఇచ్చిస్తాడు. కొంతమంది అయితే తనకు తానుగా నిశ్చయించుకుంటాడు. అలాంటి వాడు దేవుని దృష్టిలో తగ్గించబడతాడు. చాలా మంది ప్రియులన్నిటికీ మాట దేవుని మాట వినకపోతే ఎన్నడూ మరి భయంకరమైనటువంటి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి. దేవుని మాట వినకపోతే, ఆ మాటలు వినకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయో, శ్రమలు వస్తాయో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి చివరి వచనాల వరకు మనం చూస్తున్నాం. చాలా మంది క్రైస్తవులు భక్తిగా ఉన్నట్లు కనబడాలని కానీ దేవుని మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించడం, దేవుని మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించరు చాలా మంది భక్తులు. చాలా మంది క్రైస్తవులు భక్తి ఉన్నట్లుగా వారు కనబడతారు, కానీ దేవుని ఆజ్ఞ వాళ్ళలో ఉండదు, దేవుని మాటలు వాళ్ళు ఉండవు. కొంతమంది ప్రార్థనలు పెడతారు, ఘనంగా పెడతారు, ప్రార్థనలు గుమాయించి వచ్చే భోజనాలు పెడతారు, ఎక్కడ లేని భోజనాలు పెడతారు, కానీ చివరి పాదిరి గారి కానుక పెట్టరు. తప్పుగా అనుకోబాడు. అంటే నువ్వు లోకంలో హెచ్చించబడుతున్నావా, దేవుడు హెచ్చించబడుతున్నావా? దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ప్రార్థన, కుటుంబ ప్రార్థన అంటాం. ఆ కుటుంబ ప్రార్థనలో అయ్యారు టైం 5 నిమిషాలండి, 10 నిమిషాలండి, ఒక ఆకాంక్షలు పెట్టుకుంటాం మనం. 10 నిమిషాలు దాటితే తుఫాను వస్తుందా? పర్వతాలు మునిగిపోతాయా? భూమి తత్తరిల్లుతుందా? 10 నిమిషాలు దేవుణ్ణి స్తుతించలేవా?
దేవుణ్ణి ఆరాధించలేవా? దేవుణ్ణి మహిమపరచలేవా? తనను తానుగా హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? దేవుని దృష్టిలో తగ్గించబడతాడు. దేవుని మాటలను శ్రద్ధగా వింటుంటే దేవుడే తగిన సమయమందు ఈ భూమి మీద సమస్త జనుల కంటే ఎన్నో ఎక్కువగా ఇచ్చిస్తాడంటండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని మాట వినకపోతే ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి. అందుకనే బైబిల్లో మరి సమూయేలు ప్రభుత్వం ఒక మాట చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడమే శ్రేష్టం. అంటే దేవుని మాట వినడం శ్రేష్టం. మేము ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నాం, ప్రతి ఆదివారం కానుకలు ఇస్తున్నాం. వాటిని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించు అన్నట్లు ఉంటుంది మన భక్తి కదా. ఎట్లా ఉంటుంది మన భక్తి? ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నాం, ప్రతి ఆదివారం కానుకలు ఇస్తున్నాం, అవి నువ్వు స్వీకరించి మమ్మల్ని దీవించాలన్నట్టు ఉంటుంది మన భక్తి. అలా ఉండకూడదు పిల్లలు. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి మన విశ్వాస జీవితం? దేవుడు మెచ్చుకునేదిగా, దేవుడు ఆశీర్వదించేదిగా, దేవుని మాట శ్రద్ధగా వినేదిగా ఉండాలి. ఇకపోతే లాస్ట్ మాట ఏడవదిగా చాలా మంది గొప్పగా ఉండాలని కోరుకుంటారు. కారణం ప్రియులారా, చూడండి ఎంతమంది గొప్పగా ఉండాలని కోరుకుంటారు. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. దేవుడు మీ హృదయాలను ఎరుగును, మనుషులతో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటాడు. మీ మనుషుల ఎదుట అమ్మా, మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవడం. దేవుడు మీ హృదయాలను ఎరుగును, మనుషులను ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. చాలా మంది నేను గొప్ప అని చెప్తారండి, ఘనంగా కూటాలు పెడతారు కొంతమంది. ఒక భక్తుడు అంటున్నాడు, అయ్యా పాస్టర్ గారండి మీది ఏ ఊరండి, ఎక్కడ చేస్తున్నారండి అన్నాడు. అయ్యా నేను పలానా రోజుల చర్చి పాస్టర్ గారిని. అయ్యా మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తాడా? పరిశుద్ధాత్మ ప్రవచించడంలో ఉందా? అన్య భాషలు మాట్లాడగలవా అంటే నేను అన్నాను, పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో ఉంటాం కానీ అన్య భాషలు మాట్లాడుతూ నాకు రాదయ్యా అన్నాను. మేము ట్రైనింగ్ ఇస్తామండి అన్నాను. అన్య భాషలు మాట్లాడుతూ అని బైబిల్లో ఉంది, కానీ వారు మాట్లాడినటువంటి ఆ భాషకు సమాధానం చెప్పాలి, ఆ భాషకు అర్థాన్ని చెప్పాలి. చాలా మంది అరుస్తారు, కరుస్తారు, పెద్ద పెద్దగా కేకలు వేస్తారు, చప్పట్లు కొడతారు, కేరింతలు కొడతారు, డబేల్మని అనేకమైనటువంటి ఆ పెద్ద పెద్ద సౌండ్లు చేస్తారు. కాదు ప్రియులరా, ఏమాత్రం పరిశుద్ధాత్మ నడిపింపడు. ఆ సౌండ్ సిస్టానికి, ఆ మైకులకి, ఆ మ్యూజిక్ అదండి డ్రమ్స్కి అలవాటు పడిపోయిన కొంతమంది అవి లేదే పాట పాడకపోతుందండి. అవి లేదే ఉచిముడిదంటారు కొంతమంది. నేను కూడా గత నిన్నటి దినాన మరి ఒక వ్యక్తికి ఫోన్ చేశానయ్యా, మేము ప్రతి నెల మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థన పెడతాం. కాబట్టి మా చర్చిలో డ్రమ్ము కంజర్లు ఉన్నాయి, కాంగోస్ ఉన్నాయి, డ్రమ్స్ ఉన్నాయి, కానీ అవి ఆ ధ్వని సాగలేదయ్యా, మీ కీబోర్డు ప్యాడ్ తీసుకొని వస్తారా? మాకు ఆరాధన అయిపోయి ప్రసంగం అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన దాకా ఉండాలి, ఎంత ఇమ్మంటావయ్యా అని అడిగాడు. ఆయన అన్నాడు 3000 ఇవ్వసారి అన్నాడు. నేను అంత ఇవ్వలేదయ్యా అని చెప్పేసి మానుకున్నా. లేకపోతే ఈరోజు ఆ సౌండ్ సిస్టమ్ మనలో కూడా ఉండాల్సిందే. చాలా మంది ఈ లోకంలో గొప్పగా జీవించాలని
దారిద్ర్యంలో కూడా ఉన్నటువంటి వారు గొప్పగా ఉండాలనే ఆశ ఉంటుంది. తప్పు కాదు, నేను గొప్పగా ఉండాలని అనుకోవడం తప్పు కాదు. కానీ ప్రియులారా, అయితే గొప్పగా జీవించేవారు, గొప్పగా బ్రతికిన వారు దరిద్రమైన స్థితిలోకి వచ్చిన వారు ఉన్నారు. అందుకని బైబిల్ ఏమంటుందో తెలుసా? మొదటివాడు కడపటివాడును, కడపటివాడు మొదటివాడు. ఈ లోకంలో గొప్పతనం ఏముంది? ఆ గొప్పతనమే ఉన్నది శాశ్వతమైనది కాదు. ఆ గొప్పతనం అనేది శాశ్వతమైనది కాదు. మన గొప్పతనం అనేది మనుషుల ముందే కానీ దేవుని ముందు ఆ గొప్పతనం పనికిరాదండి. ఎందుకంటే మనందరికంటే గొప్పవాడు దేవుడు. మన గొప్పతనం అయితే మనుషుల ముందే కానీ దేవుడి ముందు కాదు. అందుకే నిర్గమకాండంలో అంటాడు, 4వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం, యెహోవా మూగవారినే కాదు, చెవిటి వారినే కాదు, గుడ్డి వారినే కాదు, గుడ్డి వారినే కాదు, పుట్టించువాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. అంటే అంగవైకల్యం గలవారిని అనగా మోగగా, చెవిటిగా, గుడ్డిగా, కుంటిగా వారిని సృష్టించింది దేవుడు అని రాయబడతారు. మనం అలాంటి స్థితిలో లేవు, వాళ్ళలాగా మనం లేవు. అంటే మనల్ని పరిపూర్ణంగా పుట్టించాడు దేవుడు. ఆ పరిపూర్ణంగా పుట్టించిన దేవుడని దేవుడే కదా మనం పరిపూర్ణంగా ఏ లోపాలు లేకుండా కుంటి గుడ్డి మోగా చెవిటి లేకుండా చేసింది మనందరూ. మన పరిపూర్ణంగా దేవుడు సృష్టించాడు కదా. దేవుడు మనకిచ్చిన ఈ పరిపూర్ణత ఆధారం చేసుకొని మనుషుల ముందు గొప్పగా ఘనంగా కనబడాలనుకుంటాం. చాలామంది గొప్పగా చెప్తారండి, మాటలు అయితే గొప్పగా ఉంటే కానీ చేతలు వచ్చేటప్పటికి ఏముండవట, ఏముండవు, ఏమి ఉండవు. లోక దృష్టిలో గొప్ప, దేవుడి దృష్టిలో గొప్ప కాదు. అందుకని ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సంపూర్ణత ఆధారం చేసుకుని మనుషుల ముందు గొప్పగా ఘనంగా కనపడాలనుకుంటే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచ్చిన మాట చదువుకొని ముగించుకున్నాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచ్చిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి. చాలు, దేవుని బట్టి అతిశయపడతాడు. కాబట్టి మనుషులకు కనబడవలని కాదు, కానీ రహస్యములు ఉన్నటువంటి దేవునికి నువ్వు కనపడాలని నువ్వు ఉపవాస ప్రార్థన ఆచరిస్తే ఆ ప్రార్థనకు తగిన 7 ప్రతిఫలాలు నీకు ఇస్తున్నాడండి. చెప్తారా ఏంటో? మొట్టమొదటిది ఏంటి? అంతరంగ శాంతి. రెండవది ఆత్మీయ అభివృద్ధి. మూడవది ఆత్మీయ బహుమతులు. నాలుగవది ప్రార్థనకు జవాబు. ఐదవది దేవుడు సమీపంగా ఉంటాడు. ఆరవది దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఏడవది ఆగిపోయారంటే బోరు కొట్టేసినట్టు. 6 చెప్పిన వాళ్ళు 7 చెప్పలేదంటే 10 ఆజ్ఞలు ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా 10 ఆజ్ఞలు తప్పినట్టే. మరి 6 చెప్పారు, 7 చెప్పలేకపోతున్నట్టే. 7 ఏంటంటే గొప్పగా ఉండాలని కోరుకోకు. 7 ఏంటి? గొప్పగా ఉండాలని కోరుకోకు. కాబట్టి ప్రియులారా, నేటి ఉపవాస దినాన మన ప్రార్థన, మన ఆత్మీయ జీవితం మనుషులకు కాదు, దేవునికి కనపడాలి.
ఆత్మీయ అభివృద్ధి కానీ, అంతరంగ శాంతి కానీ, ఆత్మీయ బహుమానాలు కానీ, ప్రియులగా మన ప్రార్థనకు జవాబు కానీ, మన ప్రార్థనకు దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవుడి మాట శ్రద్ధగా వినడం, మనం గొప్పగా ఉండాలని కోరుకో. ఈ 7 విషయాలలో పరిపూర్ణత కలిగినటువంటి ప్రార్థన దేవునికి కనపడాలని నువ్వు ప్రార్థన చేస్తే తగినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. అటు కృప నేటి దినాన మనం అనుగ్రహించాలని తెలియజేస్తూ, మరి విశ్వాసంతో ప్రార్థన జీవితంలో మనుషులకు కనపడాలని ప్రార్థన చేయడం కాదు, దేవునికి కనపడాలి. రహస్యమందున దేవునికి కనపడాలి. ఆయన రహస్యంగా ఉన్న నీ కనపడుడు కానీ నీ ప్రార్థన ఆయన కనపడుతుంది, నీ విజ్ఞాపన ఆయనకు కనపడుతుంది, నీ మొరపెట్టడం ఆయన కనపడుతుంది. కనుక ఆయన తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అటు దేవుడు మనకు అనుగ్రహించాలని తెలియజేస్తూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిలో జ్ఞాపకం చేయగాక. ఆమె సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన హృదయములకు తలపులకు కావుగాక. ఆమె. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మరి 7 విషయాల కొరకు మనం ప్రార్థించడం క్లుప్తంగా